కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. బాబు బాబు, ఆ అమ్మాయికి స్పృహ వచ్చిందయ్యా. కావేరి, అమ్మా కావేరి, కావేరి, అర్జున్ బాబు. కావేరి, నువ్వు కళ్ళు తెరిచావు, నీకేం అవ్వలేదు. పెద్దమ్మ, కావేరి కళ్ళు తెరిచింది, తనకేం కాలేదు పెద్దమ్మ, ఏం కాలేదు. అర్జున్ బాబు, మనం ఎక్కడున్నా? ఏమైంది? తలంతా బరువుగా ఉందంట అర్జున్ బాబు. అమ్మాయి, తలకు బలమైన గాయమై స్పృహలో లేని నిన్ను ఈ బాబు తీసుకొస్తేను నేను నీకు వైద్యం చేశానమ్మా. ఎప్పటి వరకు నువ్వు స్పృహలో లేవమ్మా, అందుకే తలంతా బరువుగా నొప్పిగా ఉంది. కాసేపట్లో అంతా తేలిక పడిపోతుందిలే. కావేరి, నీకేమైపోతుందోనని నేనెంత భయపడిపోయానో తెలుసా? ఆ అమ్మవారే ఈ పెద్దమ్మ రూపంలో వచ్చి నిన్ను కాపాడింది కావేరి. మీరు చేసిన మేలు నా జన్మలో మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోను తల్లి. నేను చేసిందేముంది నాయనా? ఏ వనాన్ని నమ్ముకుని నలుగురికి ప్రాణదానం చేయమనే నన్ను ఆ అమ్మ ఈ అడవిలో కూర్చోబెట్టింది. నా బాధ్యత నేను చేశాను. ప్రాణాల అరచేత పట్టుకునొచ్చిన మిమ్మల్ని ఆ అడవి తల్లే కాపాడిందయ్యా. అర్జున్ బాబు, మీరు నా ప్రాణం గురించి మాట్లాడుతున్నారు గాని అప్పుడు అక్కడ మిమ్మల్ని కత్తితో కదా పొడిచిండ్రు. ఇది చూపేరు. కావేరి, నాకేం అవ్వలేదు, అది చిన్న గాయమే. అది చిన్న గాయమేంది అర్జున్ బాబు? కత్తితో పొడిచిండ్రు, చిన్న గాయం ఎట్లయితది? నాకు నీ పరిస్థితితో పోలిస్తే ఇదేం పెద్ద గాయం కాదు కావేరి. మీ రక్తం పోతున్నది అర్జున్ బాబు. నువ్వు బాగయ్యా, నాకదే చాలు. అర్జున్ బాబు, ఈడ నా ప్రాణం కోసం మీ ప్రాణం ఏమైపోయినా సరేనా? మీకేమైనా అయితే పూనమ్మ గారు తట్టుకోగలరా? అదేది ఆలోచించరా మీరు? నాయనా, నువ్వు ఈ పిల్ల ప్రాణం కోసం పడిన తపనే ఈ పిల్లకి నీ ప్రాణం కోసం ఉంటుంది కదా. నీకు తగిలిన గాయం నీకు తెలియడం లేదు. నువ్వు నొప్పిని భరిస్తున్నావు కానీ అది చిన్న గాయం కాదయ్యా. నా మాట విని ఎప్పటికైనా కాస్త విశ్రాంతి తీసుకో. రా బాబు, నీకు వైద్యం చేస్తాను. అలాగే పెద్దమ్మా. కావేరి, ఇంక నీకే భయం లేదు, నువ్వు ప్రశాంతంగా ఉండు. అర్జున్ బాబు, మరి ఆ శేషు వాడి మనుషులు? ఇంక వాళ్ళెవ్వరూ ఇక్కడికి రారు, నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? త్వరగా రా బాబు, నీకు వైద్యం చేస్తాను.
రా బాబు. శివ, ఏం లేదు అత్తయ్య, కంట్లో ఏదో పడితేనో. మనసులో ఉన్న మర్మాన్ని కళ్ళు దాయలేవు శివ. నా కూతుళ్ళ గురించి నాకు ధైర్యం చెప్పిన నీ గుండెలోని బాధను నేను అర్థం చేసుకోలేననుకుంటున్నావా? చూడు బిడ్డ, ఆ అమ్మవారు గంగని నీ చేత ఎట్లా కాపాడిందో కావేరిని కూడా కాపాడి నీకి ఎవరినో ఒకరిని రక్షణగా పంపించే ఉంటది. కావేరికి ఆ అమ్మే అండగా నిలబడుతుందన్న నమ్మకం నాకుందయ్యా. అదే అత్తయ్య నేను కోరుకుంటున్నాను. కావేరి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. వస్తుందయ్యా. ఎంత ప్రేమను కాదనుకొని కావేరి ఏడికి పోదు. గీ ప్రేమే కావేరిని క్షేమంగా ఇంటికి చేరుస్తుంది. నీ అత్తగానే కాదు బిడ్డ, అమ్మగా కూడా చెప్తున్నా. కత్తిపోటు పక్కకు తగిలింది కాబట్టి సరిపోయింది బాబు. లేకపోతే ప్రాణానికే పెద్ద ప్రమాదం జరుగుండేది. కట్టు కట్టాను కదా, తగ్గిపోతుంది. ప్రశాంతంగా పడుకో బాబు. ఏమ్మా, బాబునేంటి అంతగా కన్నార్పకుండా చూస్తున్నావు? అర్జున్ బాబుకి గిట్లా కత్తిపోటు పడనీకి, మేం ప్రమాదంలో పడనీకి కారణం నేనే అని తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది పెద్దమ్మా. ఏ ప్రమాదం ఎందుకు జరిగిందో, మీరు ఈ దారినే ఎందుకొచ్చారో అందులో ఏదీ మనం ముందుగా అనుకున్నది కాదు. కాని అంతా ఆ దైవం ఆధీనంలోనే జరిగింది. ఏంది పెద్దమ్మా అంటుండ్రు? ఆ బాబు నీకేమవుతాడమ్మా? ఏమవుతాడంటే అర్జున్ బాబు మా బోనమ్మ కొడుకు, మా సారు. నేనడుగుతుంది మనిషెవరు అని కాదు తల్లి. ఆ మనిషికి నువ్వెవరు, ఆ బాబు నీకేంటి అని. నేను గా సారింట్లా పని మనిషిని పెద్దమ్మా. కాదమ్మా, ఆ బాబుకి నువ్వే సర్వస్వానివి. ఏమంటున్నావు పెద్దమ్మా? అవునమ్మా, ఆ బాబు గుండెల్లో ఊపిరి పోసుకున్న ప్రాణానివమ్మా. ఆ బాబు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి.